హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే జీవన మాటలు చాటుగా విన్న ఆనంది అయితే జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. ఆనంది ఆదిత్య శోభనాన్ని ఆపాలనుకున్న జీవనకైతే ఈరోజు ఆనంది వాళ్ళ శోభనం జరిపించి మాకు శోభనం జరిగిందని చెప్పి జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. మరిక ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది, జీవన నిజ స్వరూపం ఆనంది ఎలా తెలుసుకుంది, ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఆనందికి శోభనం ఏర్పాటు చేశారని చెప్పి తెలుసుకున్న జీవన అయితే మళ్ళీ ఇక ఆనంది శోభనం ఆపడానికి పాలల్లో టాబ్లెట్స్ కలుపుతుంది. ఆ పాలు తీసుకున్న ఆనంది అయితే విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. ఇక శోభనం ఆగిపోయి ఆనందికి ఏమైందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడే ఇక డాక్టర్లు అయితే ఆనంది ఏదో తినకూడదు తిన్నది, తనకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పి ఇక ఇలా ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తారు. ఇక అందరూ కూడా అవునా, ఆనంది తినకూడదు ఏదో తిన్నది అందుకే ఇలా జరిగింది, కానీ ఇక మళ్ళీ శోభనం ఆగిపోయినట్టే కదా అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటారు. ఆనంది కూడా ఇక ఇప్పుడు అత్తయ్య మంచి మూడ్లో లేదు, అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించలేదు కాబట్టి శోభనం ఇక ఆగిపోయిందే మంచిదైందని చెప్పి ఆనంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇలా యథావిధిగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇంతలోనే ఇక బాల్కాన్లో జీవన అయితే ఇందుమతికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు లేరు ఇంట్లో, ఇక ఎవరు పనిలో వాళ్ళు మునిగిపోయారని చెప్పి తనిక ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా చాటుగా ఆనంది వింటుంది. జీవన అయితే ఇందుమతితో ఇలా అంటూ ఉంటుంది, పెద్దమ్మ మన ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయింది. ఇక అందరు కూడా ఆనందికి ఫుడ్ పాయిజన్ అయింది, కడుపు నొప్పితో బాధపడ్డదని అనుకున్నారు, కానీ ఇక ఆనంది కడుపు నొప్పికి మనమే కారణమని ఎవరు తెలుసుకోలేకపోయారు పెద్దమ్మ. ఎలాగైనా ఈ శోభనాన్ని ఆపాలనుకున్నాము, ఇక ఆపేశాం. పాలల్లో టాబ్లెట్స్ కలిపి అత్తయ్య పాలు తీసుకోమన్నదని ఆనందికి ఇచ్చాను, ఇంకేముంది ఆనంది ఆ పాలు తాగేసింది. ఇక కడుపు నొప్పితో ఇలా బాధపడి శోభనం ఆగిపోయింది. ఇక ఈ కుట్టి జాతకంలో శోభనం జరిగేది లేదేమో, 5 సార్లు కూడా శోభనాన్ని మనమే ఇలా ఆపేశాము అని చెప్పి ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. ఆ మాటలైతే ఆనంది వింటుంది. అంటే కావాలని చెప్పి జీవన నాకు పాలల్లో టాబ్లెట్స్ కల్పించిందా, నా కడుపు నొప్పికి కారణం జీవన, ఇక శోభనం ఆపడం కోసం ఇంత కుట్ర చేసిందా ఇందమ్మతో కలిసి జీవన, ఎలాగైనా ఈ జీవనకు బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక మాటలు విన్న ఆనంది అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన మీద. అప్పుడే ఇక ఇలా ఇందుమతితో మాట్లాడి జీవన ఆనంది దగ్గరికి, కిచెన్లో ఉన్న ఆనంది దగ్గరికి వస్తుంది. ఏంటి ఆనంది, బాధపడుతున్నావా, శోభనం ఆగిపోయిందని, అసలు ఏం తిన్నావు, సడన్గా నీకు ఏంటి ఆ కడుపు నొప్పి, విపరీతంగా నొప్పి లేవడం ఏంటి, ఇక తినకూడని ఏమైనా తిన్నావా అని మళ్ళీ ఏమీ తెలియనట్టు జీవన అయితే ఆనందిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందికి నిజం తెలుసు కదా, జీవన వల్లే తనకు కడుపు నొప్పి వచ్చింది, పాలల్లో టాబ్లెట్స్ కలిపిందని. ఇక నేను ఎందుకు కడుపు నొప్పితో బాధపడ్డానో నిజంగా నీకు తెలియదా జీవన అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఆ మాటలు విన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఆనంది, నీ కడుపు నొప్పి ఎందుకు ఇలా నొప్పి ఎక్కువగా ఉందని నాకెలా తెలుస్తుంది అని ఇక ఇలా అంటూ ఉండగా, నీకు తెలుసు నాకు కడుపు నొప్పి రావడానికి కారణం నువ్వే కదా ఇక అని ఇలా అర్థం కానట్లు అంటూ ఉంటుంది. జీవన అయితే ఏంటి, ఇక పాలలో టాబ్లెట్స్ కలిపానని దీనికి తెలిసిందా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అదేం లేదు జీవన, ఇక నేను ఏం తింటున్నానో ఇంట్లో అందరూ అదే తింటారు కదా, ఇక నాకు కడుపు నొప్పి వచ్చింది అంటే మీకు కూడా కడుపు నొప్పి వచ్చే ఉంటుంది కదా అని అలా మాట్లాడాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక నాకు ఇలా కావడానికి కారణం ఏంటో, అసలు ఇదంతా ఎవరు చేస్తారో నాకు తెలియదు అనుకుంటున్నావు కాదు, నాకు మొత్తం తెలుసు, కానీ ఎప్పుడు నిజాలు బయట పెట్టాలో, ఎలా బుక్ చేయాలో టైం చూసి బుక్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయి అని చెప్పి ఇక ఇలా జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఇక జీవనకైతే చాలా భయం వేస్తుంది. ఈ ఆనంది ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలియదు, నేనేమైనా చేస్తే ఆనందికి వెంటనే తెలిసిపోతుంది, ఎలా తెలుసుకుంటుందో తెలియదు.
తెలియదు. ఇక ఇప్పుడు ఖచ్చితంగా శోభనం ఆగిపోవడానికి, కడుపు నొప్పి రావడానికి నేనే కారణమని ఆనందికి తెలిసినట్టుంది. ఇక ఏం చేస్తుందో ఏమో ఈ ఆనంది అని చెప్పి, నేను మళ్ళీ వస్తాను ఆనంది అని ఇక ఇలా వెంటనే ఇక తన బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోతుంది జీవన అయితే. ఇందుమతి అయితే ఆనంది కంటే ముందుగా నీకు పిల్లలు పుట్టాలి. నువ్వు నీ చైతన్యకు దగ్గర కావాలి. ఏదో ఒకటి చేసి చైతన్యతో మాట్లాడి, చైతన్యతో ఇక నువ్వు శోభనం చేసుకోవాలని చెప్పి ఇందుమతి అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక ఆ మాటలు గుర్తుకొచ్చిన జీవన అయితే, చేతు ఈరోజు మనిద్దరం ఇక ఇలా ఒకే గదిలో ఒకే బెడ్ మీద పడుకుందాం. మనిద్దరికి కూడా శోభనం త్వరలోనే మనకు కూడా శోభనం ఏర్పాటు చేస్తానని అత్తయ్య అంటుంది. కాబట్టి మనం ఈరోజు కైన్ వేయకూడదు. ఇద్దరం బెడ్ మీదనే పడుకుందాం. మనకు కూడా పిల్లలు పుడితే బాగుంటుంది కదా! ఇక పిల్లల్ని కనాలని నాకు ఆశగా ఉంది చేతు అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. జీవన అయితే ఇలా చైతన్య దగ్గరికి వచ్చి, ఇక చైతన్య అయితే నీ గురించి నాకు మొత్తం తెలిసే, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? ఇంట్లో గొడవలకు కారణం నువ్వు. మా అన్నయ్య వదిన ఇంతవరకు ఇక ఇలా విడివిడిగానే ఉన్నారు. వాళ్ళు కలవకముందే, వాళ్ళకు శోభనం జరగకముందే మనకెలా శోభనం జరుగుతుంది? ముందుగా వాళ్ళకు పిల్లలు పుట్టి పెద్దగైన తర్వాతే మన శోభనం అని చెప్పి రోజైతే చైతన్య జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. దాంతో ఇక జీవనైతే, ఏంటి చేతు ఏం మాట్లాడుతున్నావు? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇలా ఎన్నాళ్ళని దూరంగా ఉంటాం? వాళ్ళకు శోభన ముహూర్తం ఎప్పుడు పెట్టినా ఆగిపోతుంది. ఇక వాళ్ళ జాతకంలో శోభనం జరిగేది లేదేమో. అంతే, ఇక వాళ్ళని వదిలేయాలి. వాళ్ళని పట్టుకొని వాళ్ళకు శోభనం జరిగేదాకా మన శోభనం ఆపేయాలనుకోవడం ఏంటి ఇక అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఇక చైతన్యకు కోపం వచ్చి జీవన చెంప పగలగొడతాడు. మా అన్నయ్య శోభనానికి అడ్డుపడ్డది నువ్వు. ప్రతిసారి కూడా వాళ్ళ శోభనం ఆగిపోయేలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా? మొత్తం తెలుసు. మా వదినకు నాకు నీ గురించి మాకు మొత్తం తెలుసు. నీ గురించి పుస్తకాలనే చదివాము అని చెప్పి ఇక చైతన్య అయితే జీవన చెంప పగలగొట్టి ఇలా బుద్ధి చెప్తూ ఉంటాడు. దాంతో ఇక జీవన అయితే, ఏంటి ఇక ఈ చేతుగాడు ఈ ఆనంది ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారు. నా గురించి వీళ్ళకు అంతా తెలిసినట్టు, ఇదంతా నేనే కావాలని చేసినట్టు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక ఇలా షాక్ అవుతుంది జీవన అయితే. ఇంతలోనే ఇక ఆనంది అయితే ఇక ఇలా బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఆనంది కోసం ప్రేమగా తన రూమ్లోకి వస్తాడు. ఏంటి ఏంటి శ్రీమతి గారు అలా ఆలోచిస్తున్నారు? ఇక నా గురించేనా? నేను ఎప్పుడెప్పుడు వస్తానని వెయిట్ చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉండగా, అప్పుడే ఇక ఆనంది చాలా ప్రేమగా, అవునండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మన శోభనం ప్రతిసారి ముహూర్తం పెట్టడం ఆగిపోవడం చాలా బాధగా ఉంది. ఇక మనం ఈసారి ముహూర్తం లేకుండానే శోభనం జరిపించుకోవాలండి. పెద్దవాళ్ళకు కూడా తెలియకుండా మన ఇద్దరం ఇక ఇలా కలిసిపోవాలి, ఒక్కటై ఇక మన జీవితాన్ని కొనసాగించాలి. ఇలా అందరికీ తెలిసేలా శోభనం ఏర్పాటు చేసి ముహూర్తం పెట్టి ఇలా చేయడం వల్ల మనకి ఇక ఇలా మంచి జరగటం లేదు. కాబట్టి ఈరోజు రాత్రే మన ఇద్దరం ఒక్కటైపోదాం అని చెప్పి ఈరోజైతే ఆనంది జీవనకు షాక్ ఇవ్వడం కోసం ఆదిత్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఎత్తి, తప్పకుండా ఆనంది నువ్వెప్పుడు ఇలా మాట్లాడతావని వెయిట్ చేస్తున్నాను. నీ మాటల కోసమే ఇన్నాళ్ళు ఇలా ఎదురు చూస్తున్నాను. నేను ఎప్పుడైనా రెడీ. ఇక మన ఇద్దరం ఒకటి కావడానికి, మన ఇద్దరం కలిసి జీవితం కొనసాగించడానికి, మనకు పిల్లలు పుట్టడానికి నేను రెడీగా ఉన్నాను. ఇక అంతా నీ ఇష్టమే ఆనంది అని చెప్పి ఇక ఆదిత్య కూడా ఓకే అంటాడు. దాంతో ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా, నా మాట కాదనలేదు. మీ అమ్మా నాన్నలకు కూడా తెలియకుండా ఇక మన ఇద్దరం ఈరోజు రాత్రే ఒక్కటైపోదాం అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక ఆదిత్య అయితే సరే అని ఆనందితో ఇక ఇలా శోభనం ఏర్పాటుకు ఇక ఆనంది నిర్ణయించిన నిర్ణయానికి ఒప్పుకుంటాడు. ఇక ఈరోజు రాత్రి అయితే వీళ్ళకు శోభనం జరిగిపోతుంది. ఇక అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరు హక్ చేసుకున్నప్పుడు వీళ్ళకు శోభనం జరిగినట్టు జీవనకు అలెక్యకు తెలియాలని చెప్పి ఒక ఫోటో తీస్తుంది ఆనంది అయితే. ఇక ఈ రోజైతే వీళ్ళకు శోభనం జరిగిపోతుంది. ఇక తెల్లవారగానే ఆనంది అయితే చాలా చాలా రెడీ అయి ఇక జీవన దగ్గరికి వెళ్తుంది. ఇక జీవన అయితే ఇక ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటిది ఇలా రెడీ అయిందేంటి? దీనికి ఏమైనా పిచ్చా? ఇక ఇలా రెడీ అయి నా దగ్గరికి వచ్చింది అని చెప్పి జీవన అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే ఇక తన సెల్లో ఉన్న ఫోటో అయితే జీవనకు చూపిస్తుంది. ఏంటి జీవన, ఇక నువ్వు ఏం చేస్తున్నావో ఇక నాకు తెలియదనుకుంటున్నావా?
నువ్వు చేసే ప్లాన్లన్నీ నాకు తెలుసు. ఇక నీ ప్లాన్లు నువ్వు చెయ్యకుండా ఉండాలంటే నేను చెయ్యాల్సిందొకటి చేశాను. ఇక మీరనుకున్నట్టు నాకు ఆదిత్య గారికి ఇన్నాళ్ళు ఏమీ జరగలేదు. ఇక మేము విడివిడిగా ఉన్నామని నువ్వు అలెక్య చాలా కలలు కంటూ ఇక మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు కదా! మీ ప్రయత్నాలు విఫలం చేసుకోండి. ఇక నేను ఆదిత్య గారు నైటు ఇక కలిసిపోయాము. మేమిద్దరం ఒక్కటయ్యాము. మాకు త్వరలోనే పిల్లలు కూడా పుడతారు. ఇక మీ ఇద్దరికి ఇది చెప్పడానికే వచ్చాను అని చెప్పి ఆనంది అయితే ఇక ఆదిత్య తను ఇద్దరు ఇలా హగ్ చేసుకున్న ఫోటో తీసుకొచ్చి జీవనకు అలిక్యకు చూపిస్తుంది. అది చూసిన వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ ఆనంది ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది, మనం ఎలాగైనా వీళ్ళ శోభనాన్ని ప్రతిసారి ఆపేస్తున్నామని ఈసారి ఇక ఎవరికి తెలియకుండా కేవలం ఆదిత్యతోనే మాట్లాడి ఇలా ఇక ఏర్పాటు చేసుకొని శోభనం జరిపించుకున్నారా వీళ్ళిద్దరూ. ఈ విషయం పెద్దవాళ్ళకు కూడా తెలియకుండా చాలా చాలా జాగ్రత్తగా వీళ్ళు ఇద్దరు కలిసి మనందరినీ మోసం చేశారు అని చెప్పి అలిక్య జీవన్ అయితే ఇక షాక్ అవుతారు ఆనంది చూపించిన ఫోటోను చూసి. అప్పుడే ఇక ఆనంది చాలా సిగ్గుతో ఇక మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు, ఎందుకంటే ఇన్నాళ్ళు మేము ఫిజికల్గా కలవలేదని చెప్పి మీరు ఇక సంతోషంగా ఏదో చేశారు, కానీ ఇక మేము మానసికంగా ఫిజికల్గా మొత్తం కూడా ఒక్కటైపోయాము. ఇక మేము వేరు వేరు కాదు, ఆనంది అంటే ఆదిత్య, ఆదిత్య అంటే ఆనంది, అలా ఒకరికొకరం పాలు నీళ్ళలాగా కలిసిపోయాము. ఇంకా మమ్మల్ని విడగొట్టడం ఎవరి వల్ల కాదు అని చెప్పి ఈ రోజైతే ఇలా ఆనంది అయితే జీవనకు అలెక్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఆదిత్యతో తన శోభనం జరిపించుకొని. దాంతో ఇక వీళ్ళైతే ఇలా వెర్రి మొఖాలు వేసుకొని చూస్తూ ఉంటారు ఆనంది వైపు. ఈ ఆనందిని తక్కువ అంచనా వేశారు కదా, నేను ఇక ప్రతి దాంట్లోనూ మీకంటే ముందడుగే వేస్తాను. నా భర్తను నాకు కాకుండా చేయాలని చూసినా మిమ్మల్ని ఎలా వదిలేస్తాను. ఇక మీకు చెప్పకుండా మిమ్మల్ని మాటలు అనకుండా మిమ్మల్ని కొట్టకుండా ఎలా చేశానో చూసారా. ఇక ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నన్ను ఆదిత్యను విడగొట్టడం మీ వల్ల కాదు, ఆ దేవుడి వల్ల కూడా కాదని అర్థమయ్యింది కదా. ఆ దేవుడే ఇక మమ్మల్ని ఇద్దరిని కలిపాడు, మమ్మల్ని మళ్ళీ ఎందుకు విడదీస్తాడు. ఇక మూడు కళ్ళ స్వామి అంత అన్యాయం ఎందుకు చేస్తాడు నా జీవితానికి అని చెప్పి రోజైతే ఇలా ఆనంది అయితే పెద్ద ట్విస్ట్ ఇస్తుంది జీవనకు అలిక్యకైతే. దాంతో ఇక వీళ్ళిద్దరైతే ఇక ఆనంది కానుండి కోపంగా వెళ్ళిపోతారు. ఇక ఏంటి జీవన ఇలా జరిగింది, ప్రతిసారి ఏదో రకంగా మనం శోభనం ఆపేశాము, కానీ ఈసారి మాత్రం ఆపలేకపోయాము. ఇక ఇలా ఎవరికి తెలియకుండా ఇక రూమ్లో వీళ్ళిద్దరూ కావాలని చెప్పి ఇలా మనల్ని మోసం చేయడం కోసమే, మనల్ని ఇక ఎలాంటి ప్లాన్లు వేసి ఇక వాళ్ళ శోభనం ఆపకుండా చెయ్యడం కోసమే ఆనంది మనల్ని ఇలా చేసింది అని చెప్పి ఇక వీళ్ళైతే బయటకు వచ్చి ఆనంది మీద చాలా కోపంగా ఉంటారు. ఇక ఆనంది మాత్రం చాలా సంతోషంగా వీళ్ళకు బాగా అయింది, ఇలాంటి వాళ్ళకు ఇలానే బుద్ధి చెప్పాలి, లేకుంటే వీళ్ళు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి నా ఆరోగ్యంతో ఇక నాకు ఇలా విపరీతమైన కడుపు నొప్పి వచ్చేలా చేసి ఇక ఆనందిని ఇక ఆదిత్య శోభనం జరగకుండా చేయడం కోసం వీళ్ళు ఇంత కుట్రలు కుతంత్రాలు చేస్తారా అని చెప్పి ఇక ఆనంది అయితే జీవన చేసిన పనికి అయితే ఈరోజు ఇక ఇలా పెద్ద షాక్ ఇస్తుంది జీవనకైతే. దాంతో ఇక ఆనంది ఇచ్చిన ట్విస్ట్కి అయితే వీళ్ళకు ఏం చేయాలో అర్థం కాక ఇక అలా నిలబడిపోతారు. ఇంతలోనే జీవన అయితే ఇందుమతికి కాల్ చేస్తుంది. పెద్దమ్మ, మనం అనుకున్నది చేశామని సంతోషించేలోపే ఈ ఆనంది ఇంకో పెద్ద షాక్ ఇచ్చింది. ఎవరికి తెలియకుండా ఆదిత్యతో మాట్లాడి ముహూర్తాలేం లేకుండా తన శోభనం జరిపించుకుంది. ఇక ఫోటోలు కూడా మాకు చూపించింది. ఇంకా నమ్మకపోతే ఇక మనం ఇక వేస్టే అని చెప్పి ఇక ఇలా జీవన అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది. ఇక ఇందుమతి కూడా ఆనంది ఇచ్చిన షాక్ అయితే ఏంటి కుట్టి ఇంత పని చేసింది, ఇది ఇక ఇలాంటి పని చేయడం ఏంటి, ఇలా కూడా తెగించి చేయగలదా, ఈ కుట్టి అంటే మామూలుది అనుకున్నాము, కానీ కుట్టితో పెట్టుకుంటే ఇక చాలా ప్రమాదం అని తెలిసొచ్చింది అని చెప్పి ఇందుమతి కూడా ఇక ఇలా కుట్టి ఇచ్చిన షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది ఇందుమతికి కూడా. ఇక ఇదంతా తెలుసుకున్న సునంద, శశికాంత్ పెద్దవాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే
ఎందుకంటే ప్రతిసారి పంతులు గారిని పిలిచి శోభన ముహూర్తం పెట్టడం, అది ఏదో రకంగా ఇలా ఆగిపోవడం, ఇక వీళ్ళ జాతకంలో ఏమైనా దోషం ఉందని చెప్పి ఇక దోషాలు ఇక అన్నీ కూడా మనం చేయించాము. ఎలాంటివి ఇక లేకుండా చేసాము. అయినా కూడా వీళ్ళ శోభనం జరగడం కోసం ఏదో ఒక ఆటంకం వచ్చి మళ్ళీ జరగకుండా ఆగిపోతుంది. కానీ ఆనంది తీసుకున్న నిర్ణయం బాగుంది. ఎలాంటి ముహూర్తాలు లేకుండా ఇక తనంతట తానే శోభనం జరిపించుకుంటామని వాళ్ళ మనసుకు నచ్చినప్పుడు శోభనం జరిపించుకున్నారు. ఇక వాళ్ళు కలిసిపోయారు. అంతకంటే ఎక్కువ ఇంకేముంటుంది పెద్దవాళ్లకు అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య కలిసిపోయారు. వాళ్ళు ఒక్కటయ్యారని తెలుసుకొని పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలిక్య పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఇక ఆది నాకు ఎప్పటికీ సొంతం కాడని తెలిసింది. ఇక నాకు ఈ మెకానిక్ సీనుగాడే ఎప్పటికైనా భర్త. ఇక వీడితోనే నేను కలిసి ఉండాలా? ఇక నా ఆది నాకు ఎప్పటికీ దక్కడా అని చెప్పి ఇక అలిక్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అమ్మాడికి శోభనం జరిగిపోయిందని తెలుసుకున్న శ్రీను అయితే ఫుల్ హ్యాపీ. ఇక నెక్స్ట్ జరగాల్సింది ఇక మాకే కదా, ఇక నాకు ఇక చిలకమ్మకు ఇద్దరికి శోభనం ఏర్పాట్లు చేయడానికి అత్త మామ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మాకు కూడా శోభనం జరిగిపోతుంది అని చెప్పి శ్రీను అయితే చాలా సిగ్గుతో ఇక ఇలా అంటూ ఉంటాడు చిలకమ్మతో. ఇక చిలకమ్మకు మాత్రం చాలా కోపం వేస్తుంది. మరి ఇక శ్రీను మంచితనాన్ని అర్థం చేసుకొని చిలకమ్మ శ్రీనుతో శోభనానికి ఒప్పుకుంటుందా, లేకుంటే ఆదిత్య తనకు శాశ్వతంగా దూరమైనట్టే. ఇక ఆనంది ఆదిత్య ఫిజికల్గా కలిసిపోయారు. ఇక ఎప్పటికీ ఆదిత్య తన సొంతం కాడని తెలుసుకొని మరిక అలిక్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాలి. మరిక ఆనంది ఆదిత్యకు పిల్లలు పుట్టేదాకా ఇక చైతన్య అయితే జీవనతో శోభనం జరిపించుకోనని గట్టిగా చెప్తాడు జీవనకు. దాంతో మరిక జీవనకు కూడా అలిక్యలాగే ఇలా ఇక టెన్షన్ మొదలవుతుంది. ఇక ఈ ఆస్తి మొత్తం కూడా ఆనంది పిల్లలకి సొంతమవుతుంది. ఆనందిని బయటకు పంపించాలంటే ఇక దానితో పాటు దానికి పిల్లలు కూడా పుడుతున్నారు. ఇక పిల్లలే ఇంటి వారసురాలవుతారు. ముందుగా ఇక ఆనందికే పిల్లలు పుడతారు. ఇక ఈ ఆస్తి మొత్తం ఆనందికే దక్కుతుంది అని చెప్పి జీవన కూడా చాలా కోపంగా ఉంటుంది ఆనంది మీద. ఇక ఇలా చైతన్య అయితే జీవనకు సరైన విధంగానే బుద్ధి చెప్తాడు. ఇక ఈ శోభన విషయంలో అనిపిస్తుంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. ఇక ఈ విధంగానైతే ఆనంది జీవనకు అలిక్యకు ఇందుమతికి ఇలా పెద్ద షాక్ ఇవ్వబోతుంది. ఆదిత్యతో తన శోభనం జరిపించుకొని చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.